ప్రాణాలు పోయే పరిస్థితి వస్తే ఆ టైంలో కాపాడినోని మనం జీవితకాలం గుర్తుపెట్టుకుంటాం, ధన్యవాదాలు చెప్తాం. కానీ ఒక మహిళ సెల్ఫీ తీసుకునే మోజులో కాలువలో పడిపోయింది. ఈతొచ్చు కానీ కొట్టుకుపోతూ ఉంది ఆ వాటర్ ఉధృతికి. ఆ దారిన పోయేవాళ్ళు తాడుతో అమ్మాయిని కాపాడి పైకి తీసుకొస్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయినటువంటి సంఘటన ఇది. సంచలనం సృష్టించినటువంటి అంశం. శుక్రవారం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య సమయం హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వైపు ఒక కారు వెళ్తోంది. అందులో భార్య భర్తలు సహా మొత్తం 4 కుటుంబ సభ్యులు ఉన్నారు. నల్గొండ జిల్లాలో మండల కేంద్రం వేములపల్లిలోని ఎడమకాలువ బ్రిడ్జి దగ్గర కాలువను చూసి కారులోని మహిళకు ఫోటోలు తీసుకోవాలనిపించింది. వెంటనే ఆగి కిందకి దిగింది. కాలువ మెట్ల మీదకి వెళ్ళి సెల్ఫీలు తీసుకోవడం ప్రారంభించింది. ఈ క్రమంలో ఆమె జారి నీటిలో పడిపోయింది. ఆమెకు ఈత వచ్చినా నీటి ఉధృతికి ఈత లేక కొట్టుకుపోసాగింది. అదే సమయంలో అటు వెళ్తున్న ఆటోలో మాడుగులపల్లి మండలం గజిలాపురానికి చెందినటువంటి జక్క నాగయ్య, జక్క నాగరాజులు గమనించారు. నీటిలో పడిన మహిళను గమనించిన వాళ్ళు ఆటో నాపారు. కూలి పనులకు వెళ్ళొస్తున్న వాళ్ళ దగ్గర తాడు ఉండటంతో వంతెన మీదుగా దాన్ని కిందకి విడిచి మహిళని అతి కష్టం మీద పైకి లాగారు. ఆవిడ షాక్లో ఉంది. ఆ మహిళ పైకి రాగానే కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను కారు ఎక్కించుకుని తీసుకుని వెళ్ళిపోయారు. కనీసం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పింది కూడా లేదు. అంటే ఆమె షాక్లో ఉంది, కానీ ఆ కుటుంబ సభ్యులకైనా చెప్పాలని అనిపించాలి కదా. ఇలాంటిదే సమస్య ఉంటుంది.